అనంతపురం జిల్లా సింగనమల టీడీపీలో లోకలోకలు బయటపడ్డాయి. బండారు శ్రావణికి ససేమిరా సపోర్ట్ చేయమంటూ తెగేసి చెబుతున్నారు టీడీపీ సీనియర్లు. జేసీ కుటుంబం వస్తే సపోర్ట్ చేయబోమంటూ పుట్లూరు, ఎల్లనూరు మండల టీడీపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. శ్రావణికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయనని, శక్తి మేరకు ఓడించేందుకే ప్రయత్నం చేస్తానని ముంటిమడుగు కేశవరెడ్డి తెగేసి చెప్పారు. అంతర్గత సమావేశంలో చర్చించిన కేశవరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఏం జరుగుతోంది? అంతర్గత సమావేశాల్లో చర్చించిన కేశవరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సో మొత్తానికి ఒక నాయకులకి మరొక నాయకులకి ఇది స్నేహబంధం కుదరట్లేదు. సో వాళ్ళ వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకు బలహీనపడుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి అసమ్మతి లోపల నుంచి చేతి అనుభవం ఎదురవుతోంది. అంతర్గత సమావేశాల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మద్దతు కోరేందుకు వెళ్ళిన బండారు శ్రావణికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీకు సహకరించేది ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తానని యూనియన్ కమిటీ సభ్యులైన ఆ ముట్టిమడుగు కేశవరెడ్డి చాలా స్పష్టంగా బండారు శ్రావణి ఎదుటి చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు చెప్పిన వినియోగ నేతని ముట్టిమడుగు కేశవరెడ్డి చాలా స్పష్టంగా పేర్కోవడంతో సింగనమల టీడీపీ ప్రభుత్వం ప్రఖ్యాతంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అది అయితే సహకారం విషయానికి వచ్చేటప్పటికి ఎవరు కూడా ఏ నేతల మధ్య సహకారం లేని పరిస్థితులు గమనిస్తున్నాం. ఇది పోను ఇంకా పెరిగేది కానీ తగ్గేది కాదన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక సింగనమలే కాదు, మరొకసారి అదే పరిస్థితి, కళ్యాణ దుర్గంలో అదే పరిస్థితి నెలకొంది, పెనుగొండలో అదే పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అసమ్మతి మరింత పెరిగే అవకాశాలు అయితే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.